హాయ్ అండి. ఈరోజు తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ ఆలయాన్ని మాత్రం శ్రీ చిన్నజీయ స్వామి గారు ప్రాణ ప్రతిష్ఠ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఆలయం ఏంటంటే మనకు హైదరాబాద్ దగ్గరలో ఉన్న మానేపల్లి హిల్ పైన ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. అసలు ఈ ఆలయం యొక్క విశేషాలు అవన్నీ మనం ఒకసారి వెళ్తూ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం వచ్చేసి ప్రస్తుతానికి వరంగల్ హైవే మీద అయితే ఉన్నాం. 2 అవర్స్ మీరు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు అయితే హైదరాబాదు ఉప్పల్ 2 అవర్స్ మీరు వరంగల్ హైవే మీద వెళ్తూ ఉంటే మీకు భువనగిరి చౌరస్తాకు ముందే రేణుకా ఎల్లమ్మ టెంపుల్ అయితే వస్తుంది. ఈ టెంపుల్కు ఆపోజిట్లోనే మీకు కమాన్ కనబడుతుంది. ఆ కమాన్ నుంచి లోపలికి వస్తే మీకు ఎగ్జాక్ట్లీ 3 కిలోమీటర్ రావాలి. కొండలపైన వస్తే మీకు ఈ టెంపుల్ ఉంటుంది. మీరు యాక్చువల్గా హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఆ రేణుకా ఎల్లమ్మ ఆపోజిట్ అంటే అక్కడ యూటర్న్ తీసుకొని 2 అవర్స్ మళ్ళీ మీరు ఉప్పల్ దిక్కు వస్తారన్నట్టు. హైదరాబాద్ దిక్కు వస్తూ ఉంటే ఆపోజిట్లో ఒకటి ఉంటుంది మీకు లోపల రానికి కమాను. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మరొక కమాన్ కూడా ఉంటుంది. ఆ 2 కమాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా ఇడికి వస్తారు. ఇప్పుడు మనం ఏంటంటే ఆ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఆపోజిట్ నుంచే వస్తున్నాం. ఇట్లా వస్తే ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్లు వస్తుంది. మీరు ఏంటంటే కొంచెం ముందుకు వచ్చి ఇంకో కమాన్ నుంచి వస్తే ఎగ్జాక్ట్లీ ఒక 1.5 కిలోమీటర్లోనే మీకు ఇక్కడికి చేరుకోవచ్చు. మనమైతే ఇక్కడికి వచ్చేసాం. చూడండి, మెయిన్ ఎంట్రెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఎంట్రెన్సు. చూడండి, స్వర్ణగిరి అని రాసింది. ఈ టెంపుల్ని నామకరణం ఏంటంటే స్వర్ణగిరి టెంపుల్గా నామకరణం అయితే చేశారు. ఇక వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి వెళ్దాం. ఇక్కడి నుంచి వెళ్తే చాలా దగ్గర ఉంటుందట, 1.5 కిలోమీటర్ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మనం ఏంటంటే ఇక ప్రస్తుతానికి ఆలయం లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. ఫుల్ సెక్యూరిటీ ఉంది ఇవాళైతే. ఎందుకంటే ఈ ఆలయ ప్రారంభోత్సవం వచ్చేసి శ్రీ చిన్నజీయర్ స్వామి గారు ఇవాళైతే ఈ ఆలయంలో ఉన్న విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ అయితే చేయడం జరుగుతుంది. మనం నడుచుకుంటూ అయితే లోపలికి వెళ్తున్నాం. అరేంజ్మెంట్స్ అయితే బాగున్నట్టు అయితే అనిపిస్తున్నాయి. ఈ రైట్ సైడ్ మొత్తం మీకు పార్కింగ్ అయితే ఉంది. ఈరోజు మనకు మొదటి రోజు కాబట్టి కొన్ని వేల సంఖ్యలో ఇక్కడ భక్తులు అయితే వచ్చారు. వావ్, మనం ఆల్మోస్ట్ ఆలయం దగ్గరికి చేరుకున్నాం. చూడండి, వావ్, ఇక్కడ చూడండి ఎంత సూపర్గా కనబడుతుందో ఆలయం. చాలా పెద్దగా అయితే ఉంది ఈ ఆలయం. మనకు తెలంగాణలోనే చాలా పెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం. ఈ ఆలయం ఏంటంటే మనకు ఈ ప్రాంతము ఇదంతా వచ్చేసి మానేపల్లి హిల్ అంటారట, అంటే మానేపల్లి కొండ అనడం జరుగుతుంది. ఇక్కడ వాటర్ చూడండి, వాటర్ ఫౌంటైన్ ఉంది చిన్నగా. ఈ వాటర్ ఫౌంటైన్ నుంచి కొంచెం ముందుకైతే వెళ్దాము. ఇక పార్కింగ్ కొంచెం దూరమే చేసినాము. ఇవాళ వచ్చేసి కొంచెం రష్ ఎక్కువ ఉంది కాబట్టి పార్కింగ్ దూరం చేసి లోపలికి అయితే వచ్చినాం. ఇక్కడ మానేపల్లి హిల్ అని రాసి చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు ఏదో దేవతామూర్తుల విగ్రహాలు అయితే కనబడుతున్నాయి. చూడండి, మొత్తం బ్లాక్ స్టోన్తోనే చేసిర్రు. ఈ ఆలయం స్పెషాలిటీ ఏంటంటే మొత్తం రాతితోనే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఎక్కడ సిమెంట్ కానీ మట్టి కానీ యూజ్ చేయలేదు. వావ్, ఇక్కడ చూడండి ఒకసారి స్వామివారి పాదాలు అయితే మనకు దర్శనమిస్తున్నాయి. చాలా పెద్దగా ఉన్నాయి స్వామివారి పాదాలు అయితే. ఇంత పెద్ద పాదాలను అయితే నేను ఇంతవరకు ఏ ఆలయం దగ్గర అయితే చూడలేదు. ఒకసారి చూడండి, మొత్తం బ్లాక్ స్టోన్తో నిర్మించినట్టున్నారు. వావ్, ఇంత పెద్ద స్వామివారి పాదాలు ఉన్న ఆలయం తెలంగాణలోనే మొట్టమొదటి ఆలయం కావచ్చు నాకు తెలిసి. ఇంత పెద్ద పాదాలున్న ఆలయం ఇంకెక్కడైనా ఉంటే మీరు కామెంట్ అయితే చేయండి. నాకైతే ఐడియా లేదు. చాలా బాగుంది చూడండి స్వామివారి పాదాలను అయితే. ఇక్కడ అందరూ కొబ్బరికాయలు కొట్టి దర్శనం అయితే చేసుకుంటారు. ఇక ఇక్కడ నుంచి మనం మెట్ల మార్గంలో ఆలయం పైభాగానికి అయితే చేరుకుందాం. ఇక్కడ సెక్యూరిటీ అయితే చాలా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ స్వామివారితో పాటు ఇక్కడికి వచ్చేసి మన తెలంగాణ మంత్రులు కూడా కొందరైతే రావడం జరిగింది. అందుకోసం ఇక్కడ సెక్యూరిటీ అయితే చాలా ఏర్పాటు చేశారు. ఒకసారి ఇక్కడ చూడండి, మొత్తం స్టోన్తోనే ఏం విగ్రహమో తెలియదు ఏర్పాటు చేశారు. తొండంలా ఉంది, ఏనిగే ఉన్నట్టున చూడండి. వావ్, ఎంత బాగా ఏర్పాటు చేశారు చూడండి. ఒకసారి మొత్తం స్టోన్ని తొలిమి ఈ విధంగా అయితే నిర్మించారు. ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఇలా చూస్తూ మనం ఇక ఈ మెట్ల మార్గంలో ఆలయం పైభాగానికి అయితే చేరుకుంటున్నాం. మెట్లు చూడండి, ఆల్మోస్ట్ 100-200 మెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఏమో విగ్రహం ఉంది, ఎవరి విగ్రహం నాకైతే ఐడియా లేదు. ఇలా ఏంటంటే మీకు కొన్ని మెట్లు ఎక్కగానే ఒక విగ్రహం అయితే కనబడుతుంది. ఇప్పుడు మనం అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినాం. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అయితే ఎక్కినాం, ఇంకా హాఫ్ ఉంది కొండపైకి చేరుకోవాలంటే. ఇక్కడ మరొక విగ్రహం అయితే కనబడుతుంది చూడండి. మనకేంటంటే ఆల్మోస్ట్ ఈ మెట్లు ఎక్కే వరకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. లేదు అనుకుంటే ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, చాలా బాగా అనిపిస్తుంది. ఒకవేళ కొంచెం ఏమైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకు వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. మామూలుగా ఎక్కరాని వాళ్ళకు వచ్చేసి వెహికల్ కూడా పై వరకు వస్తుంది. వాటితో పాటు ఈ పైన కూడా ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే చాలా మంచి ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మనం మొత్తానికి మెట్లు దాటుకొని ప్రధానమైన ఆలయం దగ్గరికి అయితే వచ్చాము చూడండి.
ఇప్పుడు మనం వచ్చిన మెట్లు. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఇక్కడ చూడండి ప్రధానమైన ఆలయ గోపురం కనబడుతుంది. ఈ ఆలయం గోపురం పైన కొన్ని వందల సంఖ్యలో దేవతామూర్తుల విగ్రహాలు, అనేకమైన నిర్మాణాలు అయితే కనబడుతున్నాయి. మొత్తం స్టోన్తోనే నిర్మించిన ఈ ఆలయం చాలా బాగుంది. ఇక్కడ చూడండి మనం ఎలక్ట్రిక్ వెహికల్ చెప్పాం కదా, ఆ వెహికల్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంచారు. మనకు మొత్తం ఈ ఆలయంలోనికి ప్రవేశించడానికి 4 మహద్వారాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ డే కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ద్వారాల నుంచి లోపలికైతే ఎంట్రీ చేస్తారు. తర్వాత ఎంట్రీ చేస్తారో లేదో తెలియదు. చాలామంది భక్తులు అయితే వాళ్ళు ఉండడం వల్ల అన్ని ద్వారాల నుంచి లోపలికైతే అలౌ చేస్తారు. ఆ ఫ్రంట్ వచ్చేసి ఉంది, ఏంటిదో తెలియదు, మండపమా సంథింగ్ ఏదో కడుతుర్రు. కానీ ప్రతి మండపం పైన కూడా చాలా బాగున్నాయి ఆకృతులు అయితే, దేవతామూర్తుల ఆకృతులు. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఇప్పుడు ఆలయం ముందు వచ్చేసి ధ్వజస్తంభం కనబడుతుంది చూడండి. ఈ ధ్వజస్తంభాన్ని కూడా పూర్వకాలంలో నిర్మించినట్టు మొత్తం స్టోన్తోనే నిర్మించారు. ఒకసారి చూడండి. ఈ ప్రధానమైన ఆలయం గోడలపైన కూడా చూడండి మనకు స్వామివారి యొక్క నామాలు, ప్రతి నామం దగ్గర ఏవో రాసి అయితే ఉంచండి. చుట్టూ పచ్చని చెట్లు కూడా పెంచుతారు. ఆ చెట్లకు పెట్టే తొట్లు కూడా మొత్తం స్టోన్తో చేసినాయి. అంటే ఈ ఆలయంలో ప్రతి ఒక్కటి స్టోన్తో నిర్మించిందే మనకు కనబడుతుంది. స్వర్ణగిరి టెంపుల్గా నామకరణం అయితే చేశారు. అక్కడ కనబడుతుంది చూడండి స్వర్ణగిరి దేవస్థానం. ఒకసారి ఇక్కడి నుంచి కొంచెం ముందుకైతే వెళ్దాం. ఈ పక్కన వచ్చేసి మరొక ఆలయం అయితే ఉంది, వినాయకుని ఆలయం అనుకుంటా. చూడండి భక్తులను చూస్తేనే మీకు తెలుస్తుంది ఎంతమంది భక్తులు ఉన్నారో. ఇక్కడ విష్ణుమూర్తి పడుకున్న దృశ్యం అయితే కనబడుతుంది చూడండి. మనకి ప్రధానమైన ఆలయం గోపురం పైన ఈ విష్ణుమూర్తి ఆకారమే కనబడుతుంది ఫస్ట్ మీరు చూస్తే. ఇక్కడ మరొక దేవతామూర్తి విగ్రహం అయితే ఉంచండి, వినాయకుని విగ్రహంలాగా అనిపిస్తుంది. వావ్. ఇక్కడి నుంచి వస్తే మనం డైరెక్ట్ వెహికల్ పైన పైదాకా రావచ్చు. ఆ పక్కకు ఉన్నది ఏంటంటే మనకు మెట్ల మార్గం. వివిఐపీలు వస్తారు కాబట్టి పైదాకా అయితే వాళ్ళు అలో చేస్తలేరు ఎవరిని. మనం మెట్లు ఎక్కొచ్చాము. ఇక్కడ చూడండి ఒకసారి, ఆ పైన చూడండి ఎంత బాగుందో విగ్రహం. మొత్తం ఏదో బంగారం పూతతోని పూయించిన విగ్రహం అయితే ఉన్నది పైన. ఒంటె ఆకారాలు, ఏనుగు ఆకారాలు, సీతాదేవి, రాముడు, లక్ష్మణి అవతారాలు వచ్చేసి అక్కడ మనకు ప్రత్యక్షంగా అయితే కనబడుతున్నాయి. చూడండి ఎంత పెద్దగా నిర్మించారో, ఎంత కష్టపడ్డారో కదా నిర్మించడానికి శిల్పులు అయితే. చాలా అద్భుతమైన ఆలయాన్ని అయితే ఈ కొండపైన అయితే మనం చూడవచ్చు. మనకేంటంటే ఈ ఆలయం కేవలం హైదరాబాద్ నుంచి ఒక 35 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. వావ్. ఒకసారి చూడండి అటు సైడ్ వచ్చేసి ఏమో ఆలయం అయితే కనబడుతుంది. ఒకసారి అటు సైడ్ వెళ్ళాక చూద్దాం ఏం ఆలయం అది. వావ్. ఇక్కడ చూడండి ఒకసారి మనం చూసిన ఇక్కడ వినాయకుని ఆలయమా ఆంజనేయ స్వామి ఆలయంలా ఉంది చూడండి ఒకసారి. వావ్ ఎంత బాగుందో. మన కింద వచ్చేసి రథంలాగా ఉన్నది, పైన వచ్చేసి మనకు స్వామివారి దర్శనమిస్తున్నాడు. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ మరొక అవతారం అయితే మొత్తం స్టోన్తోనే నిర్మించారు చూడండి. ఒకసారి సింహం ఉన్నట్టున్నది, ఒక కత్తి పట్టుకున్న దృశ్యం కనబడుతుంది. ఒక ఉమెన్ వచ్చేసి ఇక్కడ అన్ని దేవతామూర్తుల విగ్రహాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి స్టోన్ మీద చూడండి ఎక్కడ చూసినా ఏవో ఒక అవతారాలు అయితే మీకు దర్శనం ఇస్తూ ఉంటాయి. ఇటువంటి ఆలయాలు ఏంటంటే మనకు పూర్వకాలంలో రాజులు అయితే నిర్మించారు. మనం ఓల్డ్ టెంపుల్ చూస్తాం కదా, ఆ టెంపుల్ల పైన కూడా ఇలానే ఉంటుంది. ఎక్కడ చూసినా మీకు ఏవో ఒక అవతారాలు అయితే ఆ గుడి మీద మీకు కనబడుతూ ఉంటాయి. అలానే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ చూడండి ఒక పెద్ద గంటనైతే ఏర్పాటు చేశారు. ఈ గంటను ఏంటంటే స్వామివారికి ఇట్లా పూజ చేసినప్పుడు మాత్రమే గంటనైతే కొడతారట. చూడండి ఎంత పెద్దగా ఉందో గంట. చుట్టూ కూడా మీకు సింగిల్ స్టోన్తో నిర్మించారు. ఆ పైన పిల్లలు కూడా సింగిల్ స్టోనే. ఆ పైన ఏమో రాసి ఉంది చూడండి, చాలా పెద్దగా ఉంది గంట, స్ట్రాంగ్గా ఉంది, మందంగా ఉంది గంట అయితే. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మనం అటు సైడ్కి వెళ్ళి వచ్చినాం కదా, ఆ నేషనల్ హైవే వచ్చేసి ఆ దూరం కనబడుతుంది చూడండి, అక్కడనే నేషనల్ హైవే. అక్కడి నుంచి నడుచుకుంటూ రావచ్చు, మీకు వెహికల్ మీద రావచ్చు. ఒకసారి ఈ పక్క నుంచి ఇప్పుడు మనం ఆలయం అయితే చూద్దాం ఎలా ఉందో. నాకు తెలిసి ఇక్కడ ఇవన్నీ కాటేజెస్ లాగా కనబడుతున్నాయి, అంటే ఎవరైనా స్టే చేయాలంటే కూడా వీలుండేటట్టు అయితే ఇక్కడ నిర్మిస్తారు. వావ్ సూపర్ చూడండి ఆలయం అయితే. ఇప్పుడు మనం చూసిన ఆంజనేయ స్వామి ఆలయం పైన వచ్చేసి స్వామివారు నాడు, కింద వచ్చేసి చూడండి మీకు మొత్తం రథంలాగా ఉంది చూడండి. ఆ రథంకున్న చక్రాలను కూడా చూడండి మొత్తం స్టోన్తో నిర్మించినాయి. ఆ స్టోన్ పైన కూడా చూడండి డిఫరెంట్గా మీకు పుష్ప ఆకారము అలా డిఫరెంట్ ఆకారాలు అయితే ఉన్నాయి. ఇక్కడ స్వామివారికి అయితే పూజ చేస్తారు చూడండి పంతులు అయితే. ఇక్కడ వచ్చేసి మనకు మరొక ఆలయమా సంథింగ్ కోనేరో ఉంది, ఒకసారి వెళ్ళి అయితే చూద్దాం. ఇప్పుడు మనం చూసిన రథం ఏంటంటే మనకు పూర్వకాలంలో వచ్చేసి విజయనగర సామ్రాజ్యంలో హంపిలో ఉంది. ఆ రథం సేమ్ అట్లే ఉంటుంది.
ఆ రథం ఏంటంటే మనకు 50 రూపీస్ నోట్ మీద కూడా కనబడుతుంది ఇప్పటికీ. వావ్, ఇక్కడ ఏదో ఆలయం ఉంది, ఒకసారి లోపలికి వెళ్ళేది చూద్దాం. ఆలయం కాదు, కోనేరు అటు, ఇక్కడ రాసింది కోనేరు అని. ఆ కోనేరుకు మనకు ఫ్రంట్ వెళ్ళేటప్పుడు 2 వైపులా దేవతామూర్తుల విగ్రహాలు కూడా కనబడుతున్నాయి. చూడండి ఒకసారి, ఇక్కడ దేవతామూర్తి విగ్రహం ఉన్నది కానీ ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్లో ఉన్నట్టు, ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా కొంచెం కింద బండలైతే వేయలేదు. వావ్, లోపలికి వెళ్ళి చూద్దాం. వారెవా ఏమన్నా ఉంది చూడండి ఒకసారి టెంపుల్ అయితే. వావ్, ఎంత పెద్దగా ఉందో టెంపుల్. కోనేరు చూడండి, ఈ కోనేరు ఎంత బాగుంది. మనం అక్కడి నుంచి నడుచుకుంటూ ఆ మెట్ల మార్గంలో పైకైతే వెళ్ళాం. ఇక వెహికల్ వస్తే పక్క నుంచి డైరెక్ట్ పైకైతే వెళ్ళిపోవచ్చు. ఆ చుట్టూ మనకు అడవే ఉంది. ఈ అడవిలో ఈ కొండపైన ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. వావ్, ఇప్పుడు సైడ్కి చూసినాం కదా, ఇక్కడి నుంచి మనం లోపలికి అయితే ఇంకా వెళ్తున్నాం. ఒకసారి రౌండ్ తిరుగుదాం, ఎట్టుందో, తిరిగితే కానీ తెలియదు. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ కొనకు వచ్చేసాం చూడండి. ఇక మనం ఆ ఫ్రంట్ నుంచి వచ్చినాం, ఆ కమాన్ నుంచి. ఆ దూరం గుట్ట కనబడుతుంది, ఆ గుట్ట పైనుంచి ఇక్కడికైతే వచ్చాం. ఇప్పుడు మనం చూడండి, ఈ స్వామివారి పాదాలను దర్శనం చేసుకునే మనం పైకైతే వచ్చినాం. ఒకసారి ఆ స్వామివారి పాదాలను చూడండి, జూమ్ చేస్తే ఎంత చక్కగా కనబడుతున్నాయి పైనుంచి. మనకు ఆలయంలోనికి ప్రవేశించే ముందు భక్తులందరూ ఇక్కడ స్వామివారి పాదాలను దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టి ఆలయంలోనికి ప్రవేశించడం అయితే జరుగుతుంది. ఇక చూడండి, మనం కోనేరులోకి అయితే ఎంట్రీ అయిపోయినాం. ఇప్పుడే కోనేరు అయితే రెడీ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహం ఎంత చక్కగా కనబడుతుందో. మొత్తం బ్లాక్ స్టోన్తోని ఈ శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని అయితే ఉంది చూడండి. వావ్, ఎంత చక్కగా ఉందో. ఇంకా నీటిని అయితే ఫిల్ చేయలేదు. ఇక్కడ నుంచి మనం లోపలికి ఇంకా వెళ్దాం. ఇదంతా సైడ్కి వచ్చేసి సేమ్ అన్ని వెహికల్స్ అయితే పార్క్ చేశారు. చూసుకుంటూ మనం ఇంకా ముందుకైతే వెళ్తున్నాం. మొత్తం ఈ కోనేరు ఏంటంటే మీకు 2 అంతస్తులు అయితే నిర్మించారు. చూడండి, ఆ చుట్టూ స్తంభాలు కూడా చూడండి. ప్రతి స్తంభం పైన కూడా ఏవో ఒక డిఫరెంట్ మీకు ఆకారాలను అయితే నిర్మించారు. ఫ్లవర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వావ్, ఒకసారి చూడండి, మనం అక్కడి నుంచి తిరుక్కుంటూ ఇట్లా వచ్చినాం. ఇక ఇక్కడి నుంచి మనం ముందుకైతే వెళ్దాం. ఇక ఒకసారి కింద చూడండి, మనకు స్వామివారి యొక్క నామాలని పుష్పాల రూపంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ముందు వచ్చేసి మరి దీపారాధన చేస్తారా ఏంటిదో ఐడియా లేదు, కానీ ఆ దీపారాధన చేసేటట్టే అక్కడైతే అరేంజ్మెంట్ అయితే చేశారు. అంటే కోనేరు ముందుంది, ఆ ప్రధానమైన ఆలయం వచ్చేసి అక్కడ ఉంది. ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ అయితే లోపల జరుగుతుంది. ఈరోజు మనకేంటంటే 11:06 ఈ ఆలయంలో మనకు ఈ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడం అయితే జరుగుతుంది. వావ్, ఇప్పుడు మనం చూసిన కోనేరు 2 వైపులా మనకు స్వామివారి యొక్క విగ్రహాలు అయితే కనబడుతున్నాయి చూడండి. ఒకసారి మనం ఇక్కడి నుంచి కిందికి వెళ్ళి చూద్దాం పండి ఎలా ఉందో. మనకేందంటే ముఖ్యంగా చాలా బాగుంది. మొత్తం రెడ్ కార్పెట్తోని ఈ ఆలయాన్ని మొత్తం నింపేసారు. ఇంత ఎండ కొడుతుంది కదా, ఎక్కడ మన కాలుకు వచ్చేసి చిన్న ఎండ కూడా కొట్టకుండా చాలా బాగా ఏర్పాటు చేశారు. మీకు ఆలయం చుట్టూ వచ్చేసి ఒక 10 నుంచి 20 వరకు మనకు కూల్ వాటర్ ఉండేటట్టు కూడా ఏర్పాటు చేశారు. మీకు వాటర్ కూడా ఏ ప్రాబ్లం లేదు. నాకైతే చాలా సూపర్గా అనిపించింది ఈ ఆలయం అయితే. ఇక మరొక ఎంట్రన్స్ ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇప్పుడు మనం చూసిన స్వామివారి ఆలయం ఇక్కడ కనబడుతుంది, ఆంజనేయ స్వామిది. ఇక ఇక్కడ నుంచి మనం ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఆ స్టార్టింగ్ మెట్ల మార్గం నుంచి మనం ఇలా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చినాం. మనకి ఆలయం చుట్టూ కూడా ఇలా పెద్ద స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. లోపల మీకు ఆలయంలో ప్రాణప్రతిష్ఠ ఎలా జరుగుతుందో చూడవచ్చు మనం ఇక్కడైతే. ఇక ఆ దూరంలో చూడండి, మనకు స్వామివారు నామాలతో ఒక కాటేజ్ అయితే కనబడుతుంది. మొత్తం 3 ఫ్లోర్లలో ఉంది, ఏంటిదో తెలియదు. ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. వావ్, ఎంత సూపర్గా ఉంది చూడండి. మీకు చూస్తుండే తెలుస్తుంది మొత్తం రెడ్ కార్పెట్తో ఎలా కనబడుతుందో. ఇక్కడ వచ్చేసి మరొక గోపురం కనబడుతుంది చూడండి. ఆల్మోస్ట్ ఏంటంటే ఆలయం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఇక్కడ ఏంటియో తెలియట్లేదు, లోపలికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ఆలయం అయితే ఉంది బ్యాక్ సైడ్. మనం అక్కడి నుంచి నడుచుకుంటూ ఆల్మోస్ట్ ఏంటంటే మనం ఇప్పటికీ 3 సైడ్స్ కవర్ చేసినాం. ఇటు సైడ్ కూడా ఏమేమి ఉందో ఒకసారి ఇలా అయితే చూద్దాం. ఒకసారి చూడండి, ఆ ప్రాణ ప్రతిష్ఠ చేయడం అయితే నేను ఆలయంలో మొదటిసారి చూస్తున్నాను. అక్కడ చూడండి, మీకు ఆలయ గోపురం పైన మీకు ఏవో ఇనుపవాటితో పైదాకా ఉంది కదా, అది కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీకు కన్స్ట్రక్షన్ చేస్తలేరు. ఆ ఆలయం పైన గోపురం మీద కొంచెం బంగారం లాగా అవన్నీ ఉన్నాయి. అక్కడ సంథింగ్ పూజారులు అందరూ ఏదో ప్రాణప్రతిష్ఠ అయితే చేస్తారు. అవేంటిదో తెలియదు. ఒకసారి మీకు జూమ్ చేసి కూడా వీడియో అయితే చూపిస్తాను. ఎందుకంటే ఇలా ప్రాణప్రతిష్ఠ చేస్తూ ఉంటే మొదటిసారి నేనైతే చూడడం. ఒకసారి ఇక్కడ చూడండి, మొత్తం ఇక్కడ ఉడెన్కు పెయింట్ అయితే వేస్తుర్రు. ఇవన్నీ ఎక్కడ పెడతారో తెలియదు. వర్క్ కొంచెం నడుస్తుంది.
ఓకే, ఇది వచ్చేసి మనకు రథంకున్నట్టుంది. ఇక్కడ రథం కూడా చూడండి. వావ్, రథం కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా పెద్దగానే ఉంది రథం. వావ్, మెరిచిపోతుంది కదా. ఇక్కడ కాటేజెస్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ వచ్చేసి మీకు మామూలు టైంలో కానీ ఇప్పుడు కానీ రైస్ కానీ టిఫిన్లు కానీ ఇక్కడ అన్ని అరేంజ్మెంట్ చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఫుడ్కి అయితే డోకా లేదు. ఇక్కడైతే మంచిగా ఫుడ్ పెడుతురు. వావ్, ఒకసారి చూడండి, ఇగో ప్రాణప్రతిష్ఠ చేస్తురు. ఆ పైన కూడా చేస్తారు. ఒకసారి చూడండి, ఇలా ఎందుకు చేస్తారో నాకైతే తెలియదు. మామూలుగా గర్భగుడిలో దేవుణ్ణి ప్రతిష్ఠిస్తారనే నాకు తెలుసు, కానీ ఇలా తెలియదు నాకైతే. ఒకసారి చూడండి, అదో కింద బంగారం లాగా మనకు గోపురం పైన అయితే ఉంది. పూజారులు అయితే ఇక్కడ పూజ చేస్తారు చూడండి. ఇక మరొక గోపురం పైన కూడా మొత్తం 2 గోపురాల పైన ఇలా అయితే చేస్తారు. ఆ పై వరకు ఎక్కడానికి లిఫ్ట్ని అయితే ఏర్పాటు చేశారు. వావ్, ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి వ్యూ చూడండి. మనము ఆల్మోస్ట్ 4 సైడ్స్ అయితే ఆలయాన్ని మొత్తం అయితే కవర్ చేసినాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక ఆలయం లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం ఆలయం లోపలికి అయితే వచ్చేసాం చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు స్వామివారి యొక్క చిత్రపటం అయితే కనబడుతుంది చూడండి. మొత్తం చాలా పెద్దగా ఉంది చిత్రపటం అయితే. ఒకసారి చూడండి, ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి మనం పై వరకు అయితే వెళ్ళొచ్చు. అంటే మనని వెళ్ళనివ్వట్లేదు, ఓన్లీ పూజారులు మాత్రమే వెళ్తున్నారు. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా కనబడుతుందో. ఆలయం లోపటి వ్యూ ఇదంతా. మనకేంటంటే తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం, హైదరాబాద్ దగ్గరలోనే ఈ ఆలయం అయితే ఉంది మనకు. వావ్, మనం ఒకసారి ఇలా చుట్టూ తిరిగి ఆ ముందు భాగానికి అయితే వెళ్దాం. కానీ ప్రధానమైన ఆలయం లోపలికి అయితే వెళ్ళడం చాలా కష్టం, ఎందుకంటే చాలామంది భక్తులు అయితే ఈరోజు అయితే వచ్చారు. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా కనబడుతుందో. మనం అక్కడ అవన్నీ కవర్ చేసుకొని ఇటు సైడ్ అయితే వచ్చాము. చూడండి, ప్రతి వాల్ పైన అంటే గోడ పైన స్వామివారి యొక్క నామాలు అయితే కనబడుతుంది చూడండి. లెఫ్ట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ వచ్చేసి మీకు అన్ని మండపాలు ఉన్నాయి చూడండి. చుట్టూ మీకు ప్రధానమైన ఆలయము, మధ్యలో వచ్చేసి ఆలయం ఉంది. ఆలయం చుట్టూ మళ్ళీ మండపాలు ఉన్నాయి. మామూలుగా ఓల్డ్గా ఉండే ఆలయాలలో ఏంటంటే మీకు ఈ గోడ సైడే మీకు మండపం అయితే ఉంటుంది, అక్కడ మనం కూర్చోవచ్చు. కానీ ఈ ఆలయం మాత్రం చాలా డిఫరెంట్గా అయితే నిర్మించారు. ప్రధానమైన ఆలయం మధ్యలో ఉంది, ఆ మిడిల్లో మళ్ళీ మనకు ఈ మండపాలను అయితే నిర్మించారు. ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది. ఆలయం నిర్మాణం కూడా చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. వావ్, ఈ ఆలయ గోడపైన ఇక్కడ శిల్పాలు చూడండి. ఇటు సైడ్ రైట్ సైడ్ ఎప్పుడో మనకు విజయనగర సామ్రాజ్యం ఆ కాలంలో నిర్మించిన ఆర్కిటెక్చర్ అయితే ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి. ఇప్పుడు మనం చుట్టూ తిరుక్కుంటూ ప్రధానమైన గోపురం దగ్గరికి చేరుకుని చూడండి. ఆ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఆలయం చుట్టూ మీకు రెడ్ కార్పెట్ పరిచే ఉంది చూడండి. ఇంత ఇబ్బంది లేకుండా ఈ ఆలయంలోని మనం ఉండేటట్టు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. వావ్, ఇది ప్రధానమైన ఆలయం. ఒకసారి చూడండి ఎలా కనబడుతుందో. భక్తులు అందరూ చూడండి ఎలా కూర్చున్నారో. మనకేంటంటే ఈ ఆలయ దర్శనం ఈరోజు 3 గంటల నుంచి భక్తులకైతే అలౌ చేస్తారు. అంటే మనం అది వరకు ఇక్కడ ఉండొచ్చు, కానీ స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే 3 o'clock నుంచి ఈరోజు స్టార్ట్ చేశారు. ఒకసారి చూడండి ఆ లోపట ఆ వెలుగులు చూడండి ఎంత చక్కగా కనబడుతున్నాయో. ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా అయితే మనం ఈ మానేపల్లి టెంపుల్ని అయితే మనం చెప్పుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఒకసారి వీలైతే ఈ ఆలయాన్ని అయితే దర్శనం చేసుకోండి, చూసి టూర్ ప్లాన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.